పేరున్నటువంటి ఐటీ కంపెనీలు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ ఉర్సా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న 1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా? 99 సంవత్సరాలక? చెప్పండి, ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి వారు, మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది. ఈరోజు అటువంటి సంస్థకి 4-5 దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో, స్కిల్డో, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే అబ్బే, ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, తూకం వేసేవాళ్ళు ఊరు మధ్యలోనా? అంత విలువైనటువంటి భూమా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి. విశాఖపట్నంలో ప్రజలు నిలదీస్తారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి. హైదరాబాద్లో, మన హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి. ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, జీసీసీ నేషన్స్ లో, గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ